యాక్చువల్‌గా నిన్న మసూద్ అజర్ పేరు బయటికి ఎందుకు వచ్చిందంటే 2 కారణాలతో వచ్చింది. ఒకటి బహవల్పూర్ మసీద్ ఉంది. ఆ మసీద్ మీద మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా అక్కడ అటాక్ చేశారు. అందులో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ అక్క, వీళ్ళ బావ, వాళ్ళ పిల్లలు, మొత్తంగా 10 మంది ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ ఎయిడ్స్ ఒక నలుగురు, మొత్తం 14 మంది చనిపోయినారని ఇతను ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఉర్దూలో. ఆ హ్మ్. లెటర్‌లో చాలా బాధాకరంగా చాలా ప్రేమించిన నా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. నేను గూడా వాళ్ళతో చనిపోయుంటే ఇంత బాధుండేది కాదు నాకు అనేది ఒకటి ఎక్స్‌ప్రెస్ చేశాడు. దాని తర్వాత ఇండియాకి నేను గుణపాఠం చెప్తాను, మోడీకి గుణపాఠం చెప్తాను, జీవితంలో మర్చిపోలేని విధంగా మోడీకి చెప్తాను అన్నట్టుగా ఆయన లెటరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అతిపెద్ద టెర్రరిస్ట్‌లలో ఇతనొకడు. అంటే మనకి ఆహ్, ఇతను వచ్చి జైషే ఈ మొహమ్మద్ ఆహ్, అనే ఒక ఆర్గనైజేషన్‌ని స్థాపించిన వాడు. సో, ఇది లష్కర్ ఈ తోయిబా తర్వాత అంత పెద్ద ఉగ్రవాద సంస్థ. ఓకే. రెండోది ఇతను బయోగ్రఫీ చూస్తే ఆహ్, మనం చేజేతులారా ఇతన్ని వదులుకున్నాం గతంలో. జైల్లో ఉన్నాడు. 94 నుంచి 95 వరకు 5 ఏళ్ళు జైల్లో ఉన్నా కూడా మనమే తీసుకెళ్ళి అప్పగించాల్సొచ్చింది పాకిస్తాన్‌కి. అప్పుడు విమానం హైజాక్ జరిగింది. సో, వాజ్పేయి ప్రభుత్వంలో. అది హ్మ్. అతిపెద్ద తప్పు అనేది ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది. ఇతను గాని అప్పుడు చంపేసి ఉంటే జైల్లో పెట్టకుండా సరిపోయిండేది కదా అనేది ఇప్పుడు అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాతనే ఇతను జైషే ఈ మొహమ్మద్ సంస్థని స్థాపించింది. ఇతను జైలు నుంచి వెళ్ళినాకనే స్థాపించాడు. సో, ఇతని బయోగ్రఫీ ఒక ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ. మనం టెర్రరిస్ట్‌ని ఎలా అంచనా వేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా ఒక టెర్రరిజం, ఒక వైలెన్స్ వెనకాల సోచ్ ఈజ్ ఇంపార్టెంట్. సోచ్ అంటే థింకింగ్ అనేది, హ్మ్. ఐడియాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ముస్లిం లేదా ఇస్లామిస్టు టెర్రరిస్ట్‌ల వెనక వాళ్ళని డ్రైవ్ చేసే ఐడియాలజీ ఏంటనేది మనకి ఈ మసూద్ అజర్ వెనక కూడా అర్థమవుతుంది. సో, ఈయన బయోగ్రఫీని బ్రీఫ్‌గా నేను చెప్తాను. సో, ఇతని పూర్తి పేరు మహమ్మద్ మసూద్ అజర్ అల్వి. మౌలానా మహమ్మద్ మసూద్ అజర్ అల్వి. సింపుల్‌గా మహమ్మద్ అజర్ అని పిలుస్తారు. ఇతను 1968లో బహవల్పూర్‌లో పుట్టాడు. వీళ్ళది ఒక మోడెస్ట్ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న అక్కడ స్కూల్‌లో హెడ్ మాస్టరు. సో, ఇతను హెడ్ మాస్టర్ కాబట్టి పిల్లల్ని ఇతనికి అనేక మంది కరెక్ట్‌గా చెప్పట్లేదు వీళ్ళ పిల్లలు. సెవరల్ అంటున్నారు అందరూ. అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో, ఇతను 8థ్ క్లాస్ చదివిన తర్వాత అక్కడ బహవల్పూర్‌లో 8థ్ క్లాస్ చదివాడు. దాని తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి కరాచీలో ఒక జామియా ఉలూమ్ ఇస్లామిక్ స్కూల్ అని, జామియా ఉలూమ్ స్కూల్‌లో చేర్పించాడు వీళ్ళ నాన్న. ఇక్కడ బీజం పడింది ఇతని ఐడియాలజీకి. ఇదేందంటే దియోబందీ ఇస్లామిజం అంటారు. దియోబందీ ఇస్లామిజం అనేది సున్నీలో హనీఫా స్కూల్ నుంచి వచ్చిందనమాట. ఇది ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి అని నమ్ముతుంది. దానికి సంబంధించిన ఐడియాలజీని ఇది అందిస్తుంది. ఈ మదరసా, ఈయన చేరిన కరాచీలో ఈ మదరసా, వాళ్ళు మదరసా అని పిలుస్తారు. ఈ హ్మ్. మదరసాలో ఈ ఐడియాలజీని బలంగా ఇతని లోపలికి చొప్పించారు. సో, అప్పట్లోనే అక్కడ చదువుకునేటప్పుడే ఇతను బంగ్లా, సూడాను, అరబ్బుకు సంబంధించిన వివిధ టెర్రరిస్ట్‌ల అవన్నీ కూడా గుణపాఠాల రూపంలో ఇతనికి అందాయనమాట. అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కిచ్చారు. సో, అట్లా ఈయన మనకి పాకిస్తాన్‌కి ప్రధాన శత్రువు ఇండియా అని, కాశ్మీర్ మందని, కాశ్మీర్‌ని మనం ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలి, ప్రతి పాకిస్తానీ కర్తవ్యము మన కాశ్మీర్‌ని మనం స్వాధీనం చేసుకోవాలనే ఒక ఐడియాలజీని ఈ స్కూల్లోనే అతనికి బాగా ఎక్కిచ్చారు. ఆ తర్వాత ఇతను డిగ్రీ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత ఇతను గ్రాడ్యుయేషన్ 1989లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిపోయినాక హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ ఇది. దాంట్లో జాయిన్ అయ్యాడు. అప్పట్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియో పాలిటిక్స్ ఏందంటే ముఖ్యంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. రష్యా ఏర్పడుతుంది 90స్‌లో. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్ ఇంకా అక్కడ రష్యన్ కమాండ్ పనిచేస్తున్నాయి. రష్యాకి, అమెరికాకి మధ్య అక్కడ వార్ జరుగుతుంది. అమెరికా, పాకిస్తాన్ కలిసి అనేక ఉగ్రవాద శిబిరాలను తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తుంది. సో, ఇట్లా ఇతను కూడా ఆ నేపథ్యంలో
తాలిబాన్లతో మిగతా వాళ్ళతో పరిచయాలు వచ్చాయి ఇతనికి. ఇతను హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సంస్థలో జాయిన్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ సంస్థ రిక్వైర్మెంట్ ఏంటంటే దాంట్లో ఎవరైనా పనిచేయాలంటే 40 రోజులు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలి. అయితే తను ఫిజికల్గా బలహీనుడు. అప్పటికి తన వయసు 21 సంవత్సరాలు. బలహీనుడు ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక సదా ఈ ముజాహిద్ అనే పత్రిక, వాళ్ళ పత్రికలో ఈ పనిచేయమని ఇతనికి అప్పగించారు ఆ డ్యూటీ జర్నలిస్ట్గా. సో ఇతను జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు. ఎత్తి అక్కడ పనిచేశాడు. దాని తర్వాత హర్కమ్ ఉల్ అన్సార్ అనే ఇంకొక సంస్థలో చేరాడు. ఆ సంస్థలో త్వరలోనే అతను జనరల్ సెక్రటరీ అయిపోయాడు ఆ సంస్థకి. ఎందుకంటే ఇతనికి ఆరేటరీ స్కిల్స్ చాలా బాగున్నాయి, బాగా చదువుకున్నాడు, ఐడియాలజీ బాగా వంట పట్టించుకున్నాడు. సో విద్యార్థులకి, యంగ్స్టర్స్కి ఇతను ఇండాక్ట్రినేట్ అంటారు, అంటే వాళ్ళ మైండ్స్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చేసే స్కీమ్లో ఉన్నాడు అనమాట ఇతను. అది ఎఫిషియెంట్గా చేయగలుగుతాడు. దాంతో వీళ్ళేం ఈ సంస్థ హర్కత్ ఉల్ అన్సార్ అండ్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ ఈ రెండు కూడా కలిసి పనిచేసేవి. వీళ్ళు ఇతన్ని 25 ఏళ్ల వయసులో లండన్ పంపించారు. అక్కడ వెళ్ళి కొన్ని కాంటాక్ట్స్, ఎందుకంటే ఇతను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు, లాంగ్వేజ్ ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి పంపించారు. సో ఇతను లండన్లో పోర్చుగీసు పాస్పోర్టు, దొంగ పాస్పోర్ట్తో లండన్ వెళ్ళాడు. అక్కడ అనేక మంది టెర్రరిస్టులను కలిశాడు. అక్కడే ఇతనికి అల్ఖైదా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు వీళ్ళంతా మంచి పరిచయాలు వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ టెర్రరిజంతో ఇతనికి పరిచయాలు వచ్చాయి. అక్కడ అనేక మందితో ఇతను ఇంటరాక్ట్ అవ్వడం, చాలామందిని ఇతను ఇంప్రెస్ చేశాడు, చాలా పరిచయాలు వచ్చాయి. దాని తర్వాత 1994లో జనవరిలో 29న జనవరి 29న ఇండియాకి వచ్చాడు ఇతను. ఇండియా ఆ సంస్థ తరపున, హర్కత్ ఉల్ అన్సార్ తరపున ఇండియాలకి పోర్చుగీస్ పాస్పోర్ట్ ఉంది తన దగ్గర. వీసా మాత్రం బంగ్లాదేశ్ వీసా ఉంది. ఈ వలీ అదం వీసా అంటారు దాన్ని. ఈ వలీ అదం వీసా ఢాకాలో తీసుకున్నాడు, ఇండియాకు వచ్చాడు. ఇండియాలో అడిగినప్పుడు నేను గుజరాతీ, నేను ఇట్లా బంగ్లాదేశ్లో ఉంటున్నాను, అక్కడి నుంచి ఇటు వచ్చానని చెప్పాడు. అయితే ఇతని మీద కొంత నిఘా పెట్టారు, డౌట్ వచ్చింది వీళ్ళకి. దాంతో ఇతన్ని కాశ్మీర్లో ఫిబ్రవరి 11న అనంతనాగ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇతన్ని అక్కడే జమ్మూలో జైల్లో పెట్టారు. జమ్మూలో దాని పేరు వచ్చి కాట్ బల్వాల్ జైలు జమ్మూలో పెట్టారు. సో పెట్టిన తర్వాత అప్పటికే ఇతను అమెరికా దీంట్లో కూడా ఉన్నాడు, FBI కూడా